బ్రెయిన్ డెడ్ అయిన వివాహిత అవయవదానం చేసి పలువురి జీవితాల్లో వెలుగులు నింపింది. ఈ నెల 24న జగిత్యాల జిల్లా కేంద్రంలోని హనుమాన్ వాడకు చెందిన అకపెల్లి ప్రవీణ్ సతీమణి సుప్రియ స్కూటీ నేర్చుకునే క్రమంలో ప్రమాదవశాత్తు పడిపోగా తలకు బలమైన గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్కు తరలించారు. చికిత్స పొందుతున్న క్రమంలో పరిస్థితి విషమించి బ్రెయిన్ డెడ్ అయినట్లు డాక్టర్లు నిర్ధారించారు. 3 రోజులుగా మృత్యువుతో పోరాడిన సుప్రియ గత రాత్రి తుది శ్వాస విడిచారు. దీంతో భర్త ప్రవీణ్ కుటుంబ సభ్యులు ఆమె అవయవాలను స్వచ్ఛందంగా దానం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ విషయాన్ని ఆసుపత్రి వైద్యులు జీవన్ దాన్ ప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లగా వారు గుండె, ఊపిరితిత్తులు, కండ్లు, కిడ్నీలు తదితర అవయవాలు సేకరించినట్లు తెలిసింది. కాగా పసితనంలోనే తల్లికి దూరమైన చిన్నారులని చూసి కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆమె బైక్ నేర్చుకున్న సమయంలో అనుకోకుండా దుడ్డు అడ్డం రావడంతో బైక్ నుంచి కింద పడడం జరిగింది. వెంటనే స్థానికంగా ఉన్న జయచల ఏటీఎం హాస్పిటల్కి తీసుకెళ్ళడం జరిగింది. ఇక్కడ వాళ్ళు మెరుగైన చికిత్స కోసం ఫర్దర్ కరీంనగర్ తీసుకెళ్లడంతో అక్కడ కూడా ఇబ్బంది అవడంతో హైదరాబాద్ తీసుకెళ్ళడం జరిగింది. అక్కడ కూడా ఆమెకు అవకాశం లేకుండా దేవుడు చేశాడు. ఆమె బ్రెయిన్ డెత్ కావడంతో మేము నెక్స్ట్ స్టెప్ కోసం ఆమె ఆర్గాన్స్ డొనేట్ చేద్దాం అనుకున్నాం. ఎందుకంటే ఆమె చిన్న వయసులో చనిపోయింది. మనం కూడా చూస్తున్నాం డైలీ సమాజంలో ఎంతోమంది అవయవాలు లేక బాధపడుతూ అంత పెట్టుబడి లేక ఎంతమంది చనిపోతూ ఉన్నారు. సో నేను ఇలాంటి డిసిజన్ తీసుకోవాలని ఎప్పటి నుంచి అనుకున్నాను. అనుకోకుండా ఇలా జరగడం మా భార్యకే జరగడం ప్రస్తుతం నేనంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే హ్యాపీ అనే పదం ఎందుకు వాడుతున్నానంటే మనం బతకకుండా ఇంకో ఎదుటి వ్యక్తికైనా అట్లీస్ట్ ఒక 2 అవయవాలు సేమ్ డేనే ప్లాంటేషన్ అయిపోయాయి. అంటే లైక్ ఇద్దరు వ్యక్తులు జీవచ్ఛంగా జీవించబడ్డారు బికాజ్ ఆఫ్ మై భార్య వల్ల. సో దానికి చాలా ఆనందంగా ఉంది. నేటి సమాజంలో ఇలాంటి చర్యలు ఏమైనా బ్రెయిన్ డెత్ కానీ యాక్సిడెంట్ విశేష వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చి ముందుకు వస్తే చాలామంది జీవితాల్లో వెలుగులు నింపే వాళ్ళు అవుతాం మనందరం.